వాళ్ళు బాగా పేరుకుపోవడం వలనే అసూయ చేత వాళ్ళందరినీ ఏమని అంటున్నారు, యేసుక్రీస్తు వారిని చిలువేయమన్నాడు. మనం కూడా చూడండి, ఒకవేళ చర్చికి వెళ్ళామనుకో, చర్చిలోనే మనం ఒకవేళ బైబిల్ చదువుతున్నాం అనుకో, ఈవిడైనా బైబిల్ చదవాలి, మేము చదవలేమా అని అంటారు. ఈవిడైనా రోజు ప్రార్థన చేయాలి, మేము చేయలేమా అని అన్న, ఈవిడికే వచ్చా మాకు రాదా అని అంటారు. ఎవరైనా సరే అలా అంటారు. విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఒకవేళ చదవలేకపోయినా సరే వాళ్ళు ఏమంటారంటే అదే మాట. ఎందువలన? అసూయ చేత. వాళ్ళ మనసు నిండా ఏమి ఉన్నది? అసూయ ఉన్నది, ద్వేషం ఉన్నది. ఆ అసూయ చేతే వాళ్ళని ఆ అసూయ ఉండటం వల్లనే మన మనసు నిండా మంచి అనేది కప్పడిపోయి చెడు మాత్రమే బయటకు వస్తుంది. ఎప్పుడైతే అసూయ విడిచిపెడతామో అప్పుడే మనము వర్ధిల్తాము. అప్పుడే నీ కన్ను తేటగా ఉండిన ఎడల ప్రతిదీని కూడా తేటగానే కనపడును అని అన్నారు. పచ్చకాములకు లోకమంతా ఎలా పచ్చగా కనపడుతుందో అలాగే ప్రతీది కూడా నీలో ఉన్న అసూయ, ద్వేషము ఇవన్నీ విడిచిపెడితే ప్రతీదీని కూడా నీకు తేటగానే కనిపిస్తుంది, ప్రతీది కూడా మంచిగానే కనిపిస్తుంది. అయినా సరే మనం ఏం చేస్తున్నాము? అసూయ ఉండటం వల్లనే ప్రతి ఒక్కరు కూడా అసూయ పరులేమో, వాళ్ళందరూ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారైతే ఒక్క మాట అయినా సరే మాట్లాడలేదు. ఎంతమంది ఆయన మీద నేరము మోపినను సరే ఒక మాట కానీ, ఒకరిని నిందించడం కానీ, ఒకరు వేలెత్తి చూపడం కానీ ఏది కూడా జరిగింది. యేసుక్రీస్తు వారు అంత విశ్వాసము లేకపోయినా అంత ఆవగింజంత విశ్వాసమైనను సరే కలిగి ఉండమని అన్నాడు. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే రక్షణ భాగ్యము జక్కియ ఇంటికి ఎలా వచ్చిందో అలాగే నీ ఇంటికి కూడా వస్తుంది. దేవునిని మనం సిలువకి అప్పగించి ఉన్నాం. ఎందువలనే? మనం చేసిన పాపముల వలన, మనం చేసిన అపరాధముల వలన, మనం చేసిన దోషము వలన, ఇవన్నిటిని కూడా మా వలనే